ఎవరైతే టీఎస్ దోస్ ద్వారా వెబ్ ఆప్షన్స్ స్పెషల్ ఫేస్లో పెట్టుకుందాం అనుకుంటున్నారో మనకి ఇంకా వన్ వీక్ టైం ఉందండి. సో మెయిన్గా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఎలాంటి కాలేజెస్ కావాలి, సో మీరు హైదరాబాద్లో చదువుదాం అనుకుంటున్నారా లేదా మీ యొక్క జిల్లాలో మంచి డిగ్రీ కాలేజ్లో చదువుదాం అనుకుంటున్నారా, ఫస్ట్ డిసైడ్ అవ్వండి. సో నేను ఈ వీడియోలో కంప్లీట్గా మనము ఎలా కాలేజెస్ పెట్టుకోవాలి ఆప్షన్స్గా అండ్ ఏవి టాప్ కాలేజెస్ ఉంటాయి. సో మీరు ఎక్కువ మంది హైదరాబాద్ని ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈ వీడియోలో కంప్లీట్గా హైదరాబాద్లో ఎలాంటి డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, టాప్ డిగ్రీ కాలేజెస్ అండ్ మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని డిగ్రీ టాప్ కాలేజెస్ యొక్క లిస్ట్ కూడా ఇందులోనే చెప్తాను. సో ఫస్ట్ నేను హైదరాబాద్లో ఏ విధంగా మనము డిగ్రీ కాలేజ్ చూస్ చేసుకోవాలి అది చెప్తాను. సో దట్ మీరు వరంగల్లో ఉన్న వాళ్ళు వరంగల్ కానీ నిజామాబాద్లో ఉన్న వాళ్ళు నిజామాబాద్, సో అలా మీరు కూడా మీ జిల్లాలో సపోజ్ డిగ్రీ కాలేజ్లో చేద్దాం అనుకుంటే అక్కడ ఎలా మనము డిగ్రీ కాలేజ్ టాప్ కాలేజ్ని చూస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు థర్డ్ వరకు ఛాన్స్ ఉంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయో వాళ్ళకు నో ప్రాబ్లం అండి, మీరు హ్యాపీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే పాత వాళ్ళు రిజిస్టర్ అయ్యి కాలేజ్కి పోకుండా ఎవరైతే CCOTV అని అవన్నీ చెప్పకుంటే మీకు ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఓపెన్ అవుతలేదంటే మీ యొక్క CCOTP వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నట్టు, సో అదే కాలేజీలో మీరు వెళ్ళాలి. సో సపోజ్ మీరు ఆ కాలేజ్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఏదో ఒక హెల్ప్ లైన్ సెంటర్ అంటే డిగ్రీ కాలేజ్కి వెళ్ళి మీ యొక్క దోస్త్ ఐడి డిలీట్ చేసుకోవాలి అండ్ ఆ కాలేజ్కి వెళ్ళి టీసీ కూడా తెచ్చుకోవాలి. సో ఇది ప్రొసీజర్ ఉంటుంది. సో ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యానో ఈ వీడియోలో కంప్లీట్గా టాప్ కాలేజ్ యొక్క లిస్ట్ చెప్తాను. సో ఫస్ట్ మీరు మెయిన్ పాయింట్ వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మీదనే ఇస్తారు కాబట్టి ఇంటర్ మార్క్స్ మంచిగా ఉంటే మంచి కాలేజ్ వస్తుంది, తక్కువ ఉంటే కొద్దిగా మీడియం కాలేజ్ వస్తుంది. అండ్ క్యాస్ట్ పరంగా కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు స్పెషల్ ఫేజ్ అంటే మనకు ఆ కాలేజీలో వేకెన్సీస్ బట్టి మనకు సీట్ వస్తుంది. పక్కా అదే కాలేజ్ వస్తుందని చెప్పలేము, ఎందుకంటే అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు సపోజ్ కోటి ఉమెన్స్ క్లిక్ చేస్తే ఆ బ్రాంచ్లో ఆ కోర్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా కనిపిస్తాయి. సో దాన్ని బట్టి మీకు వస్తుందా రాదా మీరే డిసైడ్ చేసుకోండి. సో ఫస్ట్ మనకు ఎన్ని టైప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, ప్రియారిటీ ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు చెప్తాను. సో మనకు వెబ్సైట్లోనే సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై కోర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయండి. సో మన తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ఆటోనమస్ కాలేజెస్ ఉన్నాయో అన్నీ ఉంటాయి. సో దాంట్లో ప్రియారిటీ ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు చెప్తాను. సో 1 by 1 చెప్తాను, దానికి సంబంధించిన కాలేజ్ కూడా చెప్తాను. సో పెన్ను పేపర్ తీసుకొని రాసుకునే వాళ్ళు రాసుకోండి. సో మనకు హెల్ప్ఫుల్ అవుతుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు యూనివర్సిటీ అటానమస్ కాలేజెస్ అంటారు, అంటే యూనివర్సిటీ కాలేజెస్ అంటారు వీటిని. సో టాప్ మన తెలంగాణ జిల్లా మొత్తంలో ఇవే టాప్. సో ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ అటానమస్, సో ఇవి యూనివర్సిటీ క్యాంపస్ అంటారు. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు నిజాం కాలేజ్, సెకండ్ కాలేజ్ వచ్చేసి కోటి ఉమెన్స్ కాలేజ్ అండి. సో మనకు కోటి ఉమెన్స్కి వేరే పేరు ఉంటుంది, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది వేరు సపరేట్ యూనివర్సిటీ, ఇది మిగతాయి మనకు ఉస్మానియా అండర్లో వస్తుంది. ఇది సపరేట్ ఒక గర్ల్స్కి సంబంధించిన యూనివర్సిటీ కాబట్టి మీరు సెలెక్ట్ యూనివర్సిటీ అన్నప్పుడు విశ్వవిద్యాలయం సెలెక్ట్ చేయాలి. సో కన్ఫ్యూజ్ అవుతారు. సో మొత్తం 2 యూనివర్సిటీలు ఉన్నాయి, ఒకటి నిజాం కాలేజ్, ఒకటి కోటి ఉమెన్స్. సో ఫస్ట్ టాప్ 2లో ఇవే 2 ప్రియారిటీ ఇవ్వండి. సో దీని గురించి అయిపోయింది, ఇవి 2 టాప్ 2. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజెస్ అంటారు. సో ఇవి కూడా టాప్. నెక్స్ట్ ఇవి 2 తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్, మనకి ఇది మసబ్ ట్యాంక్లో ఉంది, ఇది ఒక కాలేజ్. యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ సికింద్రాబాద్, ఇది కూడా మనకి యూనివర్సిటీ కాలేజే. సో ఎలా అయితే మీరు నిజాం కాలేజ్ కోటి ఉంటుందో ఇవి కూడా అట్లనే ఉంటాయి. సో ఇవి 2. సో టోటల్ 4 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫస్ట్ నిజాం కాలేజ్, సెకండ్ కోటి ఉమెన్స్, థర్డ్ యూనివర్సిటీ కాలేజ్ సైఫాబాద్, ఫోర్త్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ సికింద్రాబాద్. సో ఇవి టాప్ 4 అండి. సో దీని తర్వాత మనకు ఎలాంటి కాలేజ్ మీరు చూస్ చేసుకోవాలంటే గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్ని చూస్ చేసుకోవాలి. గవర్నమెంట్ అటానమస్, సో ఇప్పుడు చెప్తాను గవర్నమెంట్ అటానమస్ ఎన్ని ఉన్నాయో. సో మనకు వచ్చేసి ఒక 7 కాలేజెస్ ఉన్నాయి. ఆ 7లో కూడా మీకు నచ్చిన కాలేజ్ మాత్రమే పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆ 7 చెప్తాను, దాంట్లో ఏవి బాగుంటాయి కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి సిటీ కాలేజ్, సో ఇది ఫేమస్. ఫస్ట్ కాలేజ్ సిటీ కాలేజ్, సెకండ్ వచ్చేసి ఉమెన్స్ బేగంపేట్, ఇదొకటి. నెక్స్ట్ థర్డ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మనకు ఖైరతాబాద్లో కూడా ఒక మంచి డిగ్రీ కాలేజ్ ఉంది. ఫోర్త్
ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నాంపల్లి. సో ఇది కూడా చాలా బాగుంటుంది, గర్ల్స్కి సంబంధించింది నాంపల్లి. నెక్స్ట్ తారా గవర్నమెంట్ కాలేజ్ సంగారెడ్డిలో ఉంటుంది. 6th వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యానగర్. సో ఉస్మానియా యూనివర్సిటీ సైడ్ అటు ఉంటుంది వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. 7th జీడీసీ సిద్దిపేట్ మెదక్ రోడ్ సైడ్ ఉంటుంది. సో ఇది కొద్దిగా దూరం ఉంటుంది, ఇది కూడా మనకు హైదరాబాద్ కిందనే వస్తుంది, కాకపోతే కొద్దిగా దూరం ఉంటుంది. ఇవి 7. సో మొత్తం గవర్నమెంట్ అటానమస్ 7 ఉన్నాయి. ఫస్ట్ యూనివర్సిటీ, సెకండ్ యూనివర్సిటీ కాలేజ్, థర్డ్ గవర్నమెంట్ అటానమస్. ఈ విధంగా మీరు ప్రియారిటీ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు 7 ఉన్నాయి కదా, ఈ 7లో కూడా ఎక్కువ డిమాండ్ ఉన్నాయి. సిటీ కాలేజ్ ఒకటి, ఉమెన్స్ బేగంపేట్ ఒకటి, ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి తారా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ, నెక్స్ట్ వివేకానంద. సో ఇవి మనకు టాప్ అండి. సో ఇందులో ఏవి బెస్ట్ అంటే సిటీ కాలేజ్, ఉమెన్స్ బేగంపేట్, ఇందిరా ప్రియదర్శిని. సో ఇవి 3 అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్. ఇవి మనకు గవర్నమెంట్ లైక్ మంచి కాలేజ్. సో ఇవి మనం పెట్టుకోవచ్చు. సో ఇందులో మీకు నచ్చినవి పెట్టుకోవాలి, ఈ ప్రియారిటీ అంటే మీకు నచ్చింది. సో ఇవి నెక్స్ట్ టాప్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ఎయిడెడ్ చెప్తాను. సో ప్రైవేట్ ఎయిడెడ్లో ఎట్లున్నాయి ఇప్పుడు చెప్తాను. సో ప్రైవేట్ ఎయిడెడ్లో మనకు 3 కాలేజెస్ ఉన్నాయి. సో ఈ 3 కాలేజెస్లో ఆంధ్ర మహిళా సభ ఫేమస్ కాలేజ్ మనకు. ఫస్ట్ ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి సెయింట్ యాన్స్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ మెహందీపట్నంలో ఉంటుంది. నెక్స్ట్ సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. సో ఇవి 3 మనకు ప్రైవేట్ ఎయిడెడ్లో ఉంటాయి. సో ఫస్ట్ యూనివర్సిటీ కాలేజ్, గవర్నమెంట్ అటానమస్, దాని తర్వాత ప్రైవేట్ ఎయిడెడ్. సో ఈ ప్రైవేట్ ఎయిడెడ్లో కూడా 3లో మనకు 2 దోస్త్ వెబ్సైట్లో కనిపించాయి. ఎందుకు లైక్ అవి డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి తీసుకునే అడ్మిషన్స్. ఏ కాలేజెస్ అంటే సెయింట్ యాన్స్ డిగ్రీ కాలేజ్ ఒకటి, సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్ ఒకటి. ఇవి మనకు దోస్త్ వెబ్సైట్లు ఉండవు. మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి వాళ్ళు కాలేజీలోనే డైరెక్ట్ అడ్మిషన్స్ ఇస్తారు. సో డైరెక్ట్ అడ్మిషన్స్ అక్కడ తీసుకోవచ్చు. కానీ ఆంధ్ర మహిళా సభ ఉంటుంది కదా, అది ఫేమస్, అది ఒకటి మనకు దోస్త్ వెబ్సైట్లో ఉంటుంది. సో ఇది చూస్ చేసుకోండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ వచ్చేసి ప్రైవేట్ అన్ఎయిడెడ్ అటానమస్ ఉంటుంది. ఇందులో మనకు హిందీ మహావిద్యాలయ కాలేజ్ ఉంటుంది. సో ఇది మనకు నల్లకుంటలో ఉంటుంది, హిందీ మహావిద్యాలయ కాలేజ్. సో ఇందులో ఇది కూడా మంచి కాలేజ్ అండి, చాలా మందికి తెలియదు. సో ఆంధ్ర మహిళా సభ ఎవరికైతే మిస్ అవుతుందో అండ్ పైన గవర్నమెంట్ అటానమస్ ఎవరికైతే మిస్ అవుతాయో మీరు ఈ కాలేజ్ పెట్టుకోవచ్చు. సో ఇవి ప్రైవేట్ అన్ఎయిడెడ్. సో నెక్స్ట్ కాలేజ్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రైవేట్ ఎయిడెడ్ ఉంటుంది. సో మీరు ఈ ప్రైవేట్ ఎయిడెడ్ అంటే ఏంది, అటానమస్ అంటే ఏంది, అవేం టెన్షన్ పడకండి. అంటే కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, కాలేజ్లో ఉండే ఫెసిలిటీస్ కానీ, దాని యొక్క హిస్టరీ పరంగా కానీ, దాన్ని బట్టి వాళ్ళకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగానే నేను చెప్తున్నాను. సో ప్రైవేట్ ఎయిడెడ్లో ఇప్పుడు ఎట్లుంటాయో చెప్తాను. మనకు ప్రైవేట్ ఎయిడెడ్లో ఒక 5 కాలేజెస్ ఉన్నాయి, టాప్ కాలేజెస్. టాప్ అండ్ మిగతాయి కూడా ఉంటాయి, మనకు వెబ్సైట్లోనే ఉంటాయి, అవి కూడా పెట్టుకోండి. కానీ టాప్ 5లో ఇవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, ఇది ఫేమస్ మనకు ప్రైవేట్ కాలేజ్. నెక్స్ట్ కస్తూరిబా గాంధీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. సో ఉమెన్స్కి ఇది మంచి కాలేజ్ అండి, ఇది కూడా మనకు ప్రైవేట్ ఎయిడెడ్లో వస్తుంది. నెక్స్ట్ సరోజినీ నాయుడు వనిత మహావిద్యాలయ నాంపల్లిలో ఉంది, ఇది కూడా మంచి కాలేజ్. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ భాగ్లింగంపల్లి, ఇది కూడా మంచి కాలేజే. నెక్స్ట్ భవన్స్ న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్. సో ఇక్కడ మనకు ప్రైవేట్ ఎయిడెడ్లో కూడా చాలా ఉంటాయి, ఇంకొక 5-10 ఉంటాయి, ఒక 15 వరకు ఉంటాయి. అందులో ఇవి బెస్ట్. ఏవి కాలేజ్, కస్తూరిబా గాంధీ, సరోజినీ నాయుడు, లైక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భవన్స్ న్యూ సైన్స్ డిగ్రీ. సో ఏదన్నా పెట్టుకోవచ్చు. ఇవి అన్నీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకు, లైక్ ఇక్కడ చదువుదామన్న వాళ్ళకి ఇవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని నాకు ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు చెప్పినవి ప్రైవేట్ ఎయిడెడ్, ఇప్పుడు చెప్పేది ప్రైవేట్ అన్ఎయిడెడ్. సో ఈ పేర్లు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ నేను చెప్పబోయే కాలేజ్ మాత్రమే, మీరు పెన్ అండ్ పేపర్ మీద రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి అనిబేసెంట్ ఉమెన్స్ కాలేజ్ గడ్డినగరం. నెక్స్ట్ అనిబేసెంట్ దిల్సుఖ్ నగర్. సో ఈ ప్రైవేట్ అన్ఎయిడెడ్లో చాలా కాలేజెస్ ఉంటాయి. సో మీకు నచ్చిన కాలేజ్ ఏమైనా తీసుకోవచ్చు. ఇవన్నీ మనకు ప్రైవేట్ కాబట్టి ఎందులో జాయిన్ అయినా ఏం కాదు, డిగ్రీ కాబట్టి మీకు ఎక్కడైనా నార్మల్గా ఉంటుంది కాబట్టి ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి మనకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉంటాయి. సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో బెనిఫిట్ ఏంది, తక్కువ ఫీజు ఉంటుంది,
మనకు కొంచెం లూజ్ ఉంటుంది కాలేజ్, మీకు లైక్ పార్ట్ టైం చేసుకునేటోళ్ళు కానీ నార్మల్గా స్ట్రెస్ లేకుండా ఇందులో చేసుకుందాం అన్న వాళ్ళకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ అవి పాతవి లైక్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి ఇందులో మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రైవేట్లో ఎక్కువ ఖర్చు అవుతుంది, కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది, రోజు కాలేజ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు లైక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్కి మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మంచి మంచి కాలేజెస్ ఉంటాయి గవర్నమెంట్ డిగ్రీలో, లైక్ రైల్వే డిగ్రీ కాలేజ్ కానీ ప్రతి గల్లీ ఒక 3-4 గల్లీస్కి ఒక డిగ్రీ కాలేజ్ ఉంటుంది. సో మీరు మీ ఇల్లు దగ్గరలో కానీ మీకు దగ్గరలో ఉన్న డిగ్రీ కాలేజ్కి ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి ఇవ్వండి. సో ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ఇవ్వాలి. సో నేను అర్థమైంది అనుకుంటున్నాను. మీరు లైక్ ఈ ప్రైవేట్ ఎయిడెడ్ ప్రైవేట్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి, పిఆర్టీ బట్టి నేను చెప్పాను. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు లాస్ట్ టైం చాలా స్టూడెంట్స్ ఏం చేశారు, 4 కాలేజెస్ 5 కాలేజెస్ 10 కాలేజెస్ అట్లా పెట్టడం వల్ల చాలా మందికి సీట్ రాలేదు. సో ఎందుకు, ఫస్ట్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ యొక్క ఇంటర్ మార్క్స్ తక్కువ ఉంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, అప్పుడే మీకు కాలేజ్ వస్తుంది. సపోజ్ 800-700 ఉంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి, మీకు నచ్చిన కాలేజ్ అన్నీ ఫస్ట్ పెట్టాలి. దాని తర్వాత సపోజ్ ఇందులో ఎక్కడ రాకపోతే ఏవైనా ఇంకా మంచి కాలేజ్ కింద పెట్టాలి, సో దట్ అందులో రాకపోయినా మనకి ఇందులో వస్తుంది కదా. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి చాలామంది హైదరాబాద్లో చదువుదాం అనుకుంటారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది, ఎవరైతే సొంత జిల్లాలలో డిగ్రీ కాలేజ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో ఎట్లా చూసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్ ఉంది, లేదా నిజామాబాద్ ఉంది, లేదా కరీంనగర్ ఉంది. సో మన డిస్టిక్లో టాప్ డిగ్రీ కాలేజ్ ఎట్లా చూసుకోవాలి ఇప్పుడు చెప్తాను. సో మెయిన్గా మీ ప్రతి డిస్టిక్కి ఎన్ని డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, టాప్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు చెప్తాను వన్ బై వన్. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు దోస్త్ వెబ్సైట్ ఉంటుంది, మీ ఫోన్లోనే చూసుకోవచ్చు. సో దోస్త్ వెబ్సైట్లో మీరు సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై ప్రోగ్రామ్ అనేది క్లిక్ చేయండి. మీకు ఫోన్ కింద ఉంటుంది, లైక్ ఇప్పుడు దోస్త్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కింద మీకు క్విక్ లింక్స్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై ప్రోగ్రామ్ అని క్లిక్ చేయండి. సో మీకు విండో ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయినప్పుడు అక్కడ మీకు సెర్చ్ బై కాలేజ్ ఆర్ సెర్చ్ బై ప్రోగ్రామ్ ఉంటుంది. ఫస్ట్ ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి. సపోజ్ సెర్చ్ బై కాలేజ్ అని చూస్ చేసుకోండి. సెర్చ్ బై కాలేజ్ చూస్ చేసుకుంటే దాని కింద మేనేజ్మెంట్ టైప్ ఉంటుంది. సో మేనేజ్మెంట్ టైప్ అంటే మీరు ఏ డిగ్రీ కాలేజ్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు, అంటే మీకు ఏది ఇష్టం, గవర్నమెంట్ కాలేజ్ ఇష్టమా, యూనివర్సిటీ కాలేజా, యూనివర్సిటీ అటానమసా, ప్రైవేటా, ప్రైవేట్ అన్ఎయిడెడా, అన్నీ ఉంటాయి. సో అందులో మీరు ఏది చూస్ చేసుకుందాం అనుకుంటారో ఫస్ట్ క్లిక్ చేయండి. సపోజ్ నేను లైక్ యూనివర్సిటీ కాలేజ్, యూనివర్సిటీ అటానమస్ క్లిక్ చేశాను. యూనివర్సిటీ అటానమస్ క్లిక్ చేసి నేను నెక్స్ట్ ఆప్షన్ కాలేజ్ టైప్. కొందరు ఏం చేస్తారు, ఓన్లీ నాకు గర్ల్స్ కాలేజే కావాలన్న వాళ్ళు గర్ల్స్ క్లిక్ చేయాలి. లేదు నాకు బోత్ కో ఎడ్యుకేషన్, గర్ల్స్కి సంబంధించిన కాలేజ్ అంటే బోత్ పెట్టాలి. లేదు నాకు ఓన్లీ కో ఎడ్యుకేషన్ అంటే కో ఎడ్యుకేషన్ అనేది క్లిక్ చేయాలి. సపోజ్ నేను బోత్ అని క్లిక్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ నేమ్. సో యూనివర్సిటీ నేమ్ అంటే ఇప్పుడు సపోజ్ వరంగల్లో కొందరు ఉంటారు, మహబూబ్ నగర్లో కొందరు ఉంటారు, వేరే వేరే జిల్లాలలో వేరే వేరే వాళ్ళు ఉంటారు. సో మీ జిల్లాలో ఉన్న వాళ్ళు ఏ డిగ్రీ కాలేజ్ ఏ యూనివర్సిటీకి వస్తారో తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ కింద వస్తారు, అదే ఇప్పుడు వరంగల్లో ఉన్న వాళ్ళు కాకతీయ యూనివర్సిటీ కింద వస్తారు. సో ఇలా మీరు ఏ జిల్లా వాళ్ళు దానికి సంబంధించిన యూనివర్సిటీ క్లిక్ చేయాలి. సపోజ్ ఇక్కడ కాకతీయ ఉంది, మహాత్మా గాంధీ ఉంది, పాలమూరు, శాతవాహన. సో కోటి ఉమెన్స్ వాళ్ళు కింద మనకు విశ్వవిద్యాలయ ఉంటుంది సపరేట్గా, సో అది సెలెక్ట్ చేసుకోవాలి కోటి ఉమెన్స్ పెట్టేటప్పుడు. సో ఇన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లైక్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ క్లిక్ చేశాను. సో నాకు లైక్ గవర్నమెంట్ అటానమస్ కాలేజ్ కావాలనుకోండి, జస్ట్ అది క్లిక్ చేసి మనం క్లిక్ చేస్తే మనకు అన్ని కాలేజెస్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. సో ఈ విధంగా మనము అన్ని కాలేజెస్ చూడొచ్చు ఫస్ట్ పాయింట్. అండ్ ఏ ఏ కాలేజెస్ టాప్ ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. ఎట్లా నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆర్డర్ యూనివర్సిటీ అటానమస్, యూనివర్సిటీ కాలేజ్, ప్రైవేట్ ఎయిడెడ్, గవర్నమెంట్ అటానమస్, ప్రైవేట్ అన్ఎయిడెడ్. సపోజ్ ఒక కాలేజ్ లేదు చూపిస్తలేదంటే అది అలాంటి కాలేజ్ అక్కడ లేవు. ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనివర్సిటీ కాలేజ్ అన్నీ మనకు ఇక్కడనే ఉన్నాయి, నిజాం కాలేజ్, కోటి. అదే మీ వరంగల్లో కానీ అట్లా చూస్తే ఉండవు, వేరే కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్ అటానమస్ కానీ అలాంటి కాలేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను మెయిన్గా మీరు సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై ప్రోగ్రామ్ ద్వారా అసలు మీకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎవ్రీ టాప్ కాలేజెస్ అన్నీ చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను లైక్
మనకు కొన్ని టాప్ కాలేజ్ చెప్తాను, దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. సో మన తెలంగాణలో ఎవరైతే హైదరాబాద్ కాకుండా ఎక్కడ వచ్చిన మంచి కాలేజెస్లో చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు జేఎన్టీయూ యూనివర్సిటీలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, ఫస్ట్ అది చెప్తాను. మనకు బీబీఏ వచ్చిందండి. సో బీబీఏలో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఒక కోర్స్ ఉంది, బీబీఏలో డేటా అనలిటిక్స్ ఉంది. సో మొత్తం మనకు 120 సీట్స్ ఉన్నాయి, అందులో 60, ఇందులో 60. సో ఫస్ట్ టాప్ యూనివర్సిటీ ఇది. మనకు యూనివర్సిటీలో ఫస్ట్ టైం డిగ్రీ ఇంట్రడ్యూస్ చేశారు, ఇదొక కాలేజ్. సో మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజ్ టాప్ మాత్రమే చెప్తాను. పెట్టుకుంటే ఇవి పెట్టుకోండి, లేదా హైదరాబాద్లో ఉన్నవి పెట్టుకోండి, లేదా మీకు నచ్చిన డిగ్రీ కాలేజెస్ లైక్ ఓన్లీ మీ జిల్లాలో ఉన్నవి పెట్టుకుంటారా, మీ ఇష్టం. సో ఇప్పుడు తెలంగాణ ఓవరాల్గా ఉన్నాయని చెప్తున్నాను. సో ఫస్ట్ ఉస్మానియాకి సంబంధించినవి నిజాం కాలేజ్, కోటి ఉమెన్స్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్, యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సికింద్రాబాద్. ఇవి ఫస్ట్ 4 పెట్టుకోండి. దాని తర్వాత నేను చెప్పిన కదా ప్రైవేట్ ఎయిడెడ్, గవర్నమెంట్ ఆటోనమస్ అవన్నీ పెట్టుకున్న తర్వాత జేఎన్టీయూ యూనివర్సిటీ అట్లా కూడా పెట్టుకోవచ్చు, జేఎన్టీయూ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కోటి ఉమెన్స్ కూడా పెట్టుకోవచ్చు టాప్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కాకతీయ యూనివర్సిటీలో ఏమేమి ఉన్నాయో ఎప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మనకు యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ సుబేదారి హన్మకొండ. సో ఇది మనకు టాప్ కాలేజ్. సో మిగతా ఏమన్నా ఉన్నాయంటే కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కేడీసీ ఆటోనమస్ ఉంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నర్సంపేట్లో కానీ, జీడీసీ అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ షార్ట్కట్గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాలవంచలో ఉంది. నెక్స్ట్ పింగళి గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ వడ్డేపల్లిలో హన్మకొండలో ఉంది. నెక్స్ట్ ఎస్ఆర్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. సో ఒక 5 టాప్ కాలేజెస్ ఉన్నాయి. సో అలా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వాలి. సో మీరు ఏదైనా యూనివర్సిటీ క్లిక్ చేయాలి, యూనివర్సిటీ కాలేజ్, గవర్నమెంట్ ఆటోనమస్, ప్రైవేట్ ఎయిడెడ్ అలా క్లిక్ చేస్తే మీకు అన్ని మనకు కాలేజెస్ అన్నీ తెలుస్తాయండి. సో మీరు ఈ విధంగా ప్రతి యూనివర్సిటీ కానీ ప్రతి జిల్లాలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజ్ యొక్క లిస్ట్ మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు వరంగల్ అండి. నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొన్ని ఉన్నాయి, 2-3 ఉన్నాయి. ఒకటి నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది కూడా నల్గొండలో ఉంది. ఇవి మనకు టాప్ 2. పాలమూరులో వచ్చేసి ఎంవిఎస్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మహబూబ్ నగర్లో ఉన్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి సాతవాన యూనివర్సిటీలో లైక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కరీంనగర్లో ఉంది. ఇది ఫైర్ స్టేషన్ దగ్గర ఉంది, మనకు కాసింబ్రాగడ్డ కరీంనగర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎల్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లైక్ కరీంనగర్ జిల్లాలో ఉందండి. సో ఇది 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ అంటే నిజామాబాద్ కామారెడ్డిలో ఉన్న వాళ్ళు గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ లైక్ నిజామాబాద్లో ఒకటి ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కామారెడ్డిలో ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిచ్కొండలో ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బోధన్ ఇదొకటి ఉంది. నెక్స్ట్ ఎస్ఆర్ఎన్జి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బాన్స్వాడ ఇదొకటి ఉంది. నెక్స్ట్ ఇవి. సో ఒక 4 to 5 మంచి కాలేజెస్ ఉన్నాయి మనకు. ఇలా మీరు ప్రతిదీ చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ కొన్ని కాలేజ్ చెప్తానండి. సో మెయిన్గా మీరు ఏదైనా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరేం చేయాలంటే సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై కోర్స్తోనే మీరు అన్నీ చూసుకోవచ్చు. సో మెయిన్గా కొన్ని కాలేజెస్ ఉంటాయండి. సో ఇక్కడ 3 టైప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఓన్లీ ఉమెన్స్కి సంబంధించిన కాలేజెస్ ఉంటాయి, కొన్ని కో ఎడ్యుకేషన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటాయి, కొన్ని యూనివర్సిటీ కాలేజెస్ ఉంటాయి. సో నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సపోజ్ నేను ఓన్లీ నా జిల్లాలో చేయాలా, లేదా ఎక్కడ ఏ జిల్లాలో మంచి కాలేజ్ వచ్చినా చేయాలా, లేదా ఓన్లీ హైదరాబాద్లో ఉన్న మంచి కాలేజ్ చేయాలా, అలా లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సో దాన్ని బట్టి దాని తర్వాత ఫస్ట్ నేను చెప్పిన లిస్టులన్నీ రాసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు వేకెన్సీస్ కనిపిస్తాయి. లైక్ ఎప్పుడు కోటి ఉమెన్స్ బీఎస్సీ బీజెస్సీ క్లిక్ చేస్తే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెప్తుంది. దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టాలి. సో ఇలా సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై ఆప్షన్స్ ద్వారా మీరు అన్ని డిగ్రీ కాలేజ్ మన తెలంగాణలో ఉన్నాయి అన్నీ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చిన పాయింట్ ఏంటంటే ఎన్ని పెట్టాలి.
సో మెయిన్గా ఎక్కువ పెట్టడం వల్ల మీకు కనీసం ఏదో ఒక డిగ్రీ కాలేజ్లో సీట్ వస్తుంది. సో మీరు 5, 2, 3 పెట్టి నాకు సీట్ రావాలంటే రాదండి. సో టాప్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్పుడు ఒక 30 పెడితే కనీసం ఇప్పుడు 50, 100 అన్న పెట్టండి. మీకు 980 వచ్చినా 970 వచ్చినా ఎన్నన్నా ఒక సేఫ్ సైడ్గా మనము ఒక 100 కాలేజెస్ అన్న మినిమం పెట్టాలి. సపోజ్ మనకు హైదరాబాద్లో రాకుంటే వేరే జిల్లాలో ఉన్న టాప్ కాలేజ్ అన్నీ పెట్టాలి. సో మెయిన్గా మనకి ఎట్లా తెలవాలంటే జస్ట్ సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై ప్రోగ్రామ్, లైక్ అది ఇందులో ఫస్ట్ యూనివర్సిటీ కాలేజ్, గవర్నమెంట్ అటానమస్, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, నెక్స్ట్ ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్, ఇలా ఒక్కొక్కటి సెర్చ్ చేసుకుంటా ఒక పెన్ను పేపర్ మీద అన్నీ రాసుకోండి. అలా రాసుకుంటే మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మీరు అన్ని ఒక పేపర్ మీద రాసుకొని పోయి అప్పుడు నెట్ షాప్ అతనికి కానీ మీ సేవలో కానీ అలా వెళ్తే అతను మంచిగా ఫాస్ట్గా పెట్టేస్తాడు. సపోజ్ మీరు డైరెక్ట్గా ఇట్లా వెళ్తే అతనికి నచ్చిన కాలేజ్ మాత్రమే పెడతాడు. సో మీరు లాస్ట్ టైం స్టూడెంట్స్ అందరూ మిస్టేక్స్ చేయడం వల్ల కొన్ని కాలేజెస్ పెట్టి సీట్ రాని వాళ్ళు ఉన్నారు, కొందరు ఇంప్రాపర్గా పెట్టిన వాళ్ళు ఉన్నారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, అందులో ఉన్న అన్ని కోర్సెస్ పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీకు ఒక కోర్స్ ఇష్టం, బీఎస్సీ బీజెడ్సీ అనుకోండి, బీఎస్సీ బీజెడ్సీ అన్నీ పెడతారు అన్ని కాలేజెస్. దాని తర్వాత బీఎస్సీ బీజెడ్సీలోనే బయోటెక్నాలజీ వేరే కోర్సెస్, ఇప్పుడు బీబీఏ చేద్దాం అనుకుంటున్నారు, సపోజ్ బీబీఏ రాలేదు, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ అనలిటిక్స్. సో అలా అన్నీ పెట్టుకుంటా పోతే మీకు మంచి టాప్ కాలేజ్ రావడానికి మనకు ఈజీగా వస్తుంది. సో ఓన్లీ ఒకటే కోర్స్ పెట్టి మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా ఇంపార్టెంట్. మీరు ఇంటర్లో తక్కువ వచ్చి నాకు నిజాం కాలేజ్, కోటి 2 పెట్టేసి నాకు సీట్ రావాలంటే రాదు కదా. సో ఇప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ కోర్స్ ఏదో మీరు డిసైడ్ అవ్వండి. బీఎస్సీ బీజెడ్సీయా, బీఏనా, బీకామ్. సో బీకామ్లో ఏది, బీఏలో ఏది ఫస్ట్ ఒక రాసుకోండి. దాని తర్వాత టాప్ కాలేజ్ అన్నీ పెట్టండి. దాని తర్వాత మీకు లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఎస్సీలో చాలా కోర్సెస్ ఉంటాయి, దానికి సంబంధించినవి మీరు సపోజ్ ఇవి రాకపోతే ఇందులో ఉన్న చేస్తా అనే కోర్స్ని కూడా మళ్ళీ వరుసగా అవే పెట్టండి. సపోజ్ అందులో రాకపోయినా ఇందులో వస్తుంది కదా. సో ఇలా చాలామంది అప్పుడు చెప్పినప్పుడు వినలేదు. సో అందుకే చాలామందికి డిగ్రీ కాలేజ్ రాలేవు. సో మెయిన్గా ఇప్పుడు ఉంటాయి, చాలా వేకెన్సీస్ ఉంటాయి, కానీ ఎవరికి ఇస్తారు, మంచి మార్క్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఎవరికైతే 900 బిలో వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలేజెస్ పెట్టడానికి ట్రై చేయండి. ఎన్ని పెట్టాలంటే ఎన్నన్నా పెట్టండి, మనకు సీట్ రావాలి కదా. సో నేనేమంటున్నా అంటే కనీసం ఒక 100 కాలేజెస్, 100 వెబ్ ఆప్షన్స్లో పెడితేనే మీకు మంచి కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ పెన్ను పేపర్ మీద మంచిగా రాయండి, మీకు ఎన్ని కాలేజ్ కావాలా ఎన్ని. సో మీ దగ్గర ఫోన్ ఉంది కదా, సెర్చ్ బై కాలేజ్, సెర్చ్ బై ఆప్షన్లో చూసి టాప్ కాలేజెస్ ఏవి, మీ యొక్క జిల్లాలో ఎన్ని ఉంటాయి అన్నీ రాసుకోవచ్చు. అన్నీ రాసుకొని మీరు మీ సేవకు కానీ రేపటి నుంచే వెళ్ళండి. మీరు మళ్ళీ లాస్ట్ రోజు వెళ్తా అంటే కుదరదు. ఈ రోజు వెళ్ళండి, ఈ రోజు వెళ్ళి కొన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ కానీ డిలీట్ చేసుకోవచ్చు. ఇంకా కొందరు లైక్ 5, 10 కాలేజ్ పెట్టి నాకు రావాలంటే రాదండి. మీకు మంచి మార్క్స్ వచ్చిన ఒక 50, 100 పెట్టండి, ఏం కాదు, వెబ్ ఆప్షన్సే కదా, పెట్టండి. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్లికేషన్లో మీరు వెబ్సైట్లోనే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, అందులో ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఈరోజు వెబ్ ఆప్షన్స్లో ఓపెన్ అవుతలేదో మీది రిజిస్టర్ అయినట్టు, అంటే ఏదో కాలేజ్లో మీకు సీట్ వచ్చినట్టు. సో మీరు ఏం చేయండి, నాకు ఈ కాలేజ్ వద్దు అనుకున్న వాళ్ళు టీఎస్ దోస్త్ హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి, వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. సో వాళ్ళైతే టీఎస్ దోస్త్ ఐడి డిలీట్ చేయించుకొని మళ్ళీ ఫ్రెష్గా 400 రూపీస్ పే చేసి మళ్ళీ రిజిస్టర్ అయ్యి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇది ప్రొసీజర్. సో ఈ రోజు ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతలేదో మీకు ఏదో కాలేజీలో వచ్చినట్టు, సపోజ్ అసలు కాలేజ్కి పోకుండా ఓపెన్ అవుతలేదంటే హెల్ప్ డెస్క్కి కాల్ చేయాలి. ఏదైనా హెల్ప్ డెస్క్కి కాల్ చేయాలి. హెల్ప్ డెస్క్ మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ డెస్క్కి వెళ్ళి అక్కడ వెరిఫై చేస్తారు వాళ్ళంతా. సో వస్తలేదని కంగారు పడుడు కన్నా వాళ్ళకు కాల్ చేస్తే వాళ్ళు మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎవరైతే కొత్త వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటున్నారో ప్రాపర్గా రిజిస్టర్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇదండి. సో మెయిన్గా ఒకటే, వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వాలి. సెకండ్, మంచి కోర్సెస్ మాత్రమే ఇవ్వాలి. ఇంకొకటి, మీకు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారంటే ప్రీవియస్ కాలేజ్ పోయినట్టే. ఇక ఇప్పుడు ఇందులో కాలేజ్ వస్తే వస్తుంది, లేదంటే ఇక అప్పటిది ఉండదు, ఇక ఇప్పుడు ఫ్రెష్గా. సో ఏదన్నా మంచిగా థింక్ చేసి పెట్టండి. సో మనకు 1 వీక్ టైం ఉంది కాబట్టి మంచిగా అన్ని కాలేజ్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, అన్నీ రాసుకొని అప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోండి. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అయినా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి.